అలాగనే మరి రెండు కుమార్తె చిన్నమ్మలు మన వ్యక్తిలో ఉన్నారు ఈరోజు కూడా. అలాగే పాప కూడా ముందుకు రండమ్మా. అత్తలు మేనత్తలు సారీ మేనత్తలు ఉన్నారు. రండమ్మా ముందుకు రండి. మళ్ళీ నువ్వు కూడా బొకే అందుంది కానీ బొకే సిరికి తీసుకురండి. పెళ్లి కుమార్తె యొక్క మేనత్ గారి అమ్మాయి మన వయసులో ఉంది. పాప బీటెక్ చదువుతుంది. అయిపోయిందా? వెరీ గుడ్. సరే, బొకేను వాళ్ళ వదిన గారికి అలాగనే అన్నయ్యకి అందిస్తుంది. అలాగనే ఝాన్సీ కూడా ఒక బుకే ఆ బిడ్డలకు అందించాలని మనం చేస్తున్నాం. పెద్ద టిష్యూ తీసుకురండి. టిష్యూ బాక్స్ టిష్యూ సరే, ప్రార్థన చేసుకుందాం. సరే, ప్రసాద్ కీబోర్డ్ ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత నేను ప్రార్థన చేసి కేక్ ప్రారంభమైతే వచ్చి గుడ్. సరే, ప్రార్థన చేసుకుందాం. వాస్తవం గారు ముఖ్యమైన ప్రార్థన చేస్తారు. రెండో ప్రార్థన నేను చేసి కేక్ కట్ చేస్తున్నాను. ప్రేమమైన కృపమైన ఆయన బిడ్డలు మీరు ప్రేమించి మీ నాన్నగారితో సుదృఢంగా నిలిచినందుకు ఆయన ఆయన గడిచిన కాలం అంతా మీకు అవతల్లో నడిపించారు, చేశారు. వారి ఇరువురి జీవితం మాత్రమే మీరు ఏ ఈవులను ఉన్నారు వాటిని సాధించుకొని మీరు చేస్తుండగా వాటిలో మాదిరిని వారి జీవితంలో అన్వయించుకొని అటువంటి మాదిరిమైన వారి జీవితం వారి గైడ్ చేయండి. వారి కుటుంబాన్ని దీనికి ఆశీర్వదించమని నిశ్చితమైతే నా ప్రభా ఇటు రీతిగా అనేక వార్త 4వ జీవితంలో జరుపుకున్నాను. అందరం మీ సన్నిధిలో అతని అబద్ధం తరపునతో వేసుకున్నాంలో ప్రార్థించి వెళ్ళిపోతున్నాం తండ్రి. మహాపరిశుద్ధుడైన మా దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ చక్కటి సుదినంలో ప్రభా మీ ప్రియబిడ్డలు కుమార్తె సుమాను అలాగనే ప్రభా రే కుమారుడు కిరణ్ బాబుని ప్రేమించి వారి యొక్క జీవన విధానంలో ప్రభా చక్కటి సుదినమును వివాహ మహోత్సవ కార్యక్రమమును ఇంత ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మీరు జరిగించుకునిచ్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాం. మీరు మాట సెలవిచ్చిన ప్రకారంగా నా ప్రాణమయ యెహోవాను సన్నిధించము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించము, నా ప్రాణమయ యెహోవాను సన్నిధించము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దని మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక ఇట్టి నా ప్రభా మీ బిడ్డల కృతజ్ఞత కలిగిన వారుగా ప్రభు మా యొక్క జీవితంలో వత్సరములు గతింపచేస్తూ ఉంచినారనేటువంటి చక్కటి ప్రేమతో మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ యొక్క రాత్రి వేళ ప్రభా వారి యొక్క దాంపత్య జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఈ కృతజ్ఞత కూడిక సమాధానకరమైనటువంటి కార్యము వివాహ మహోత్సవ ఆనందమును పొందుకొని మీ బిడ్డలు వారి యొక్క జీవితంలో ఇచ్చినటువంటి దేవా ఈ దినమును జ్ఞాపకం చేసుకుని కట్ చేసుకున్నటువంటి కేకును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచినాం. కేకు యొక్క మాధుర్యము దానిలో ఇమర్చబడినటువంటి ప్రతి పదార్థము కూడా మీ ఘనత కొరకు ఐక్యమత్యములో మీరు సమాధానమును శాంతినిచ్చి మాధుర్యము మీరు దాచినటువంటి ప్రభా ఆ పిండిని వచ్చి దానిలో ఉన్నటువంటి శ్రేష్టకరమైన పదార్థములన్నిటిని బట్టి నా ప్రభ మిళితము చేసి దానిని నా ప్రభ భాగములుగా నా ప్రభ మీ బిడలు విడమర్చుచుండగా దానిని దీవెనకరముగాను వారి యొక్క జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప దయచేయండి. మీ సమాధానం బిడలకు దయచేయండి. ఎల్లవేళలా ప్రభా యెహోవా యందు భయభక్తులు గలవారు
ఇలాగూ ఆశీర్వదింపబడినటువంటి మాటకు అట్టి నిర్వచనమునకు మీ బిడ్డలు మాదిరికరమైనటువంటి జీవితం జీవిస్తూ భూఫలములు గర్భఫలాలు మీ బిడ్డలు పొందుకొని మీ కొరకు ఉన్నతమైనటువంటి స్థితిలో మా ప్రభ మీరు మాత్రమే దాచిపెట్టగలరనే ఉద్దేశంతో మరి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు మాత్రమే మీ బిడ్డలు చూస్తూ వారి జీవన విధానాన్ని ముందు కొనసాగించడానికి కృప దయచేయమని మీ సమాధానం ప్రతి ఒక్కరిగా అనుగ్రహించి మేడలతో నింపి విశేషంగా ప్రభావ మీ బిడ్డలు కట్ చేస్తున్నటువంటి కేకు యొక్క తీర్పు నాకు గుర్తుగా ఉంటుండగా వారి జీవితాంతరము నా ప్రభా అట్టి మాధుర్యం వారి కుటుంబాలలో అనుగ్రహించి మేడలతో నింపమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి ఆమేన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో కేకులు కట్ చేస్తున్నాను తండ్రి ఆమేన్. ఇది నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే. జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేడుక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే. థ్యాంక్ యూ. ప్రియులారా, దేవుని మహాకృప ఇంతవరకు దేవుని యొక్క కృపను బట్టి ప్రియబిడ్డల యొక్క జీవన విధానంలో వివాహ మహోత్సవ ఆనందంలో మనందరినీ ప్రేమతో ఆహ్వానించి ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరిపించిన దేవాది దేవుని బట్టి నేను ప్రభువును ఆనందిస్తూ ఉంటున్నాను. విశేషంగా ప్రియబిడ్డలు మనల్ని ప్రేమించి ప్రేమది ఏర్పాటు చేస్తున్నారు. వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియచేద్దాం.
ఆరాధన అనంతరం కూడా మేము ఈ స్థలాల్లో మీరు కూర్చుని ఉండండి. భోజనాలు ఇక్కడికి సర్వ్ చేయబడతాయి. రెండవదిగా కొంచెం ఆలస్యమైనది, ఎవరు కూడా అన్యతగా భావించవద్దు. వచ్చే శుక్రవారం యథావిధిగా మన ఆరాధన ఇక్కడే జరుగుతుంది. మరి ప్రియకుమార్తె నిర్మలా గారి యొక్క తల్లి గారి యొక్క జ్ఞాపకాంత కూడిక బుధవారం అయి ఉంటున్నది. అయితే శుక్రవారం దినాన్ని మన అందరినీ కూడా ప్రేమించి ఇక్కడే ఆరాధన ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రేమింది కూడా ప్రియ కుమార్తెలు ఇరువురు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. వారి గురించి వారి యొక్క కుటుంబం కొరకు వారి యొక్క తండ్రి గారు కొంచెం వృద్ధాప్యంలో ఉన్నారు, అదేవిధంగా కొంచెం బలహీనంగా కూడా ఉంటున్నారు. వారి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. రెండవదిగా రేపటి దినాన్ని మా పెళ్లి రోజు మీ అందరికీ తెలుసు కదా. మేమైతే ఎంత ఘనంగా చేయలేము, కానీ దేవుని చిత్తమైతే మరి ఇంటి దగ్గర చిన్న ఆరాధన కార్యక్రమం ఉంటుంది. మా వివాహ విషయంలో కూడా మీరు ప్రార్థించాలని మనం చేస్తూ ఉంటున్నాను. స్వీటీ ఫోన్ చేసి అంటది, నేను మీ పెళ్లి రోజుకి లేకుండా మీరు అక్కడ చేసుకుంటున్నారు, మమ్మీని తీసుకురాలేదు, మీరు కోయిట్ వచ్చినప్పుడు మా అత్తగారు మామగారికి షష్ఠి పూర్తి కార్యక్రమము 40 సంవత్సరాల పెళ్లి రోజు చేస్తాం కదా, మీ పెళ్లి రోజు కూడా మేము కోయిట్లో వచ్చేది కదా, ఎందుకు మమ్మీని తీసుకురాలేదని అడిగింది. నేను అన్నానమ్మా, మా పెళ్లి రోజు మేము చేయడానికి మా కొడుకులు ఉన్నారు కదా, నువ్వు కాదు కదా అన్నాను. ఓరున ఏడ్చింది. ఎందుకంటే తను తెలుసు కదా మీ అందరికీ. మరి దేవుని మహాకృప, దేవుడు వసంతాలు ప్రతింపచేస్తూ ఉంటున్నాడు కనుక మా వివాహ విషయంలో కూడా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అందరూ కూడా ప్రేమలో పాల్గొని వెళ్ళండి. అందరం లేచి నిలబడదాం. అందరం కలిసి దేవరిని దీవెన అనేటువంటి పాట పాడిన అనంతరము ఆనంద్ వచ్చి క్లుప్తమైన ప్రార్థన చేస్తాడు. రెండవ ప్రార్థనగా నేను చేసిన తర్వాత కార్యక్రమాన్ని మనము ముగించుకున్నాం. దేవరణి దీవెనలు ప్రార్థనలు చేసుకున్నా ప్రియులు ఆనంద్ గారు, అలాగే శేఖర్ గారు కూడా ముందుకు వచ్చినట్లయితే ఇరువురు కూడా క్లుప్తమైన ప్రార్థన చేస్తారు. తర్వాత పర్లోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. సూత్రం 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 మహాపరిషుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నేను లెక్కలేని వందన లెక్కలేని సూత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన కాలంతో ఎన్నో శ్రమలు ఇరుకులు ఇబ్బందులు తండ్రి, కాశీ కాపాడిన విధానికి మీ బంగారు పదకు లెక్కలేని వందన లెక్కలేని సూత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మహాపరిషుడు ఇందిన మొత్తమైతే ఏర్పాటు చేసిన సమస్త మెరుగున దేవుడు తండ్రి, నీకు వందనానికి సూత్రాలు తండ్రి. ఇదిగోని ఇటు రీతిగా తండ్రి ఈ శుక్రవారం దిన తండ్రి నైనా మా యథావిధిగా జరిగే ప్రార్థన తండ్రి నేను ఇదిగో నూతన జంట తండ్రి నేను సంవత్సరాది మహాపరిషుడు నీకు కృపాసజ్జుల కింద కాశీ కాపాడుతండ్రి నేను మహాపరిషుడుగా ఇదిగోనైనా నేను స్థితించుకునే భాగ్యత దయచిన తండ్రి. నూతన దంపతులు తండ్రి మహాపరిషుడు అనేకమైన నేను మహాపరిషుడు ఇంకా ఎన్నో జరుపుకోవాలి తండ్రి. ప్రతి ఇద్దరు నేను కాశీ కాపాడమని అడుగుతున్న దగ్గర ప్రతి కుటుంబం దీని శాసనం లేవని బలపడుతుంది తండ్రి. వచ్చిన ప్రతి కుటుంబం దీని శాసనం తిరిగి నేను మహాపరిషుడు తిరిగి బయలుదేరుతుంది తండ్రి. మాకు కాపుదాలు దయచేయమని ఏ సైతం బతులు పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మరి ఒక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రభు ఇదిగో తండ్రి ఈ యొక్క శుక్రవారపు ఆరాధన దినం నేను నీకు మహిమగాను ఘనతగాను జరిగినదని నమ్ముచున్నాం. ప్రభు ఇదిగో తండ్రి ఈ యొక్క ఆరాధనలో భాగంగా ప్రభు నా యేసయ్య ప్రియ సహోదరుడు ప్రభు ఇదిగో తండ్రి కిరణ్ గారిని బట్టి
ప్రభా ఇదిగో తండ్రి వారి యొక్క సతీమణి గారిని బట్టి నాయన నీ పాదాలు చెంత అడుగుచూ ఉన్నాను. ప్రభా ఇదిగో తండ్రి వారి యొక్క వివాహ దినములలో ప్రభా ఇదిగోనైనా మరి యొక్క నైనా మొట్టమొదటి తండ్రి ఇదిగో ప్రభు వివాహ దినముగానైనా ప్రభా నైనా బిడ్డలకు నైనా మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభా ఇదిగో తండ్రి ఆ బిడ్డలను ప్రభా ఇదిగోనైనా నీ యొక్క నైనా వాక్యమందు ప్రభా నీ యందు భయభక్తులు కలిగి తండ్రి ఇదిగోనైనా జీవించడానికి గొప్ప దయచిన బిడ్డలకు తండ్రి నైనా శ్రేష్టమైన నైనా మంచి ఉద్యోగాలు మీరు దయచేసి ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు. ప్రభా ఇదిగో తండ్రి ఆ ఇరువురిని బట్టి మీరు దీవించి ఆశీర్వదించినైనా ఆ బిడ్డలకునైనా ఇంకా ప్రభా ఇటువంటి తండ్రి వివాహ మహోత్సవం ప్రభా ఇంకా ఎన్నో తండ్రి మీ సన్నిధిలో జరుపుకోవడానికి ఆ బిడ్డలందరికీనైనా మీరు సహాయం దయచేయండి. ప్రభుత్వుడు వచ్చిన సంఘం బట్టి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ఈ యొక్క ఆరాధనలో తండ్రి మీరు నైనా ఆది నుంచి నయ్యేసే నైనా చివరి వరకు తండ్రి మీరే కాచి కాపాడి సంరక్షించిన యేసే మీకు ఘనత మహిమగా జరిగించుకున్నందుకే నీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి చిన్న ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. పరలోకమున మా తండ్రి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల సమాధానములు వివాహ మహోత్సవ కార్యక్రమం జరిపించుకున్న ప్రియ బిడలు కిరణ్ బాబుకును ప్రియ కుమార్తె సుమాకును తలలు వంచిన మనకును సార్వత్రిక సంఘమునకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. నీవు చేసిన మేలు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు. హల్లెలూయా. ప్రియులారా, ప్రియబిడ్డలను ప్రేమించి చిన్న కాంక పాస్టర్ గారు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. థ్యాంక్ యూ. దయచేసి కూర్చుందాం. భోజనం సర్వ్ చేసేయండి నాన్న.